ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే బ్రహ్మ సాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని ఎవడు పొందగలుగుతాడో వాడు సర్వోన్నతమైనటువంటి బ్రహ్మ నిర్వాణ స్థితిని ప్రయత్నము చేత పొందగలుగుతాడు. ఆ విధంగానే సర్వులు కూడా పొందగలుగుతారు. ఆ ప్రయత్నం ఏమిటి అంటే బాహ్య సంబంధమైన సుఖాలను ఇచ్చగించకూడదు, వాటిని వదిలివేయాలి. దృష్టిని అభ్యంతరానికి అంతర్గతంగా మరలించాలి, ఆత్మసుఖాన్నే వెదకాలి. అలా అన్వేషించడం ద్వారా ఇంద్రియాల యొక్క అర్థముల యందు ఏమాత్రము క్రీడించకుండా, ఇంద్రియ సంబంధమైన సుఖాల యందు వాడు మగ్నత చెందకుండా ఆత్మయందే రమించాలి. ఆ విధంగా అంటే ఆత్మసుఖాన్నే అన్వేషించడం అనేటువంటిది కదా అగుతూ ఉన్నది. అంటే ఇంద్రియాలను, మనస్సును విషయాల మీదకి ఏమాత్రము వెళ్ళనివ్వకూడదు. అనుభవయోగ్యములైనటువంటి భోగ విలాసాలపైకి పరిగెత్తనివ్వకూడదు, అరికట్టాలి. ఆత్మ అనేటువంటి శాశ్వతమైన వస్తువును గ్రహించినప్పుడు ఆత్మానాత్మ వివేకము, ఒక వివేచన ఉంటుంది. ఆ స్థిరమైనటువంటి దానిని వదిలివేయాలి. ఆ యొక్క శాశ్వతమైన పరమాత్మ స్థానాన్ని నమ్మినప్పుడు, ఆ వివేకం కలిగినప్పుడు శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైన పరమాత్మ వస్తువే సత్యము. ఇదంతా లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది, లేకుండా పోయేటువంటిది అని తెలిసినప్పుడు అబద్ధము పట్ల, అసత్యము పట్ల, అస్థిరము పట్ల ఎవరికైనా విరక్తే కలుగుతుంది కదా. ఆ విధమైనటువంటి విరక్తి భావము చేత ఆ విరక్తి భావాలు స్వస్వరూపాత్మయందు స్థాపితం చేయాలి. దాని ద్వారా శాశ్వతమైన పరబ్రహ్మ వస్తువును నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అవి ఎలా స్థాపితం చేయాలి అంటే ఇక్కడ 3 విషయాలను గురించి తెలియజేసుకున్నాం కదా. సుఖము, క్రీడ, జ్యోతి. సుఖము అనేటువంటిది సామాన్య జనులు ఏం చేస్తారు? సుఖాన్ని ఆశిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా సుఖాన్నే కోరతారు. సర్వేక సమస్త జీవరాశి కూడా సుఖాన్నే వాంఛిస్తుంది, సుఖాన్నే కోరుతుంది. కోరిన రావు ఏరిక సుఖంబులు, కోరకనే వచ్చు కష్టంబులు అనేటువంటి విషయం సత్యమే కదా. ఎవ్వరమైనా సరే, కానీ ఇక్కడ సుఖము అంటే బాహ్య సంబంధమైనటువంటి పదార్థాలలోనే సుఖము ఉన్నది అని అజ్ఞానముతో నిండిపోయినటువంటి సామాన్యమైన జనుడు సుఖము కోసము ఈ బాహ్య సంబంధమైన లోకమునందు మరి దేహము యొక్క సౌకర్యము కోసము దృశ్యమునందే ఎతుకుతూ ఉంటారు. దాని ద్వారా వారు ప్రయత్నించిన దానికి స్వల్పమైనటువంటి, లేకనే ఉన్నట్లుగా సుఖములా కనబడుతుందే కానీ సుఖము కాదు. అటువంటి ప్రతిబింబ సుఖాన్నే పొందుతూ దానినే గొప్పగా తలించి మేము చేసిన ప్రయత్నానికి తగినటువంటి ఫలము అని తృప్తిని పొందుతూ ఉన్నారు. వాస్తవానికి విచారించి చూస్తే సుఖము అనేటువంటిది బయట ఉన్నదా? లేదు. ఎందుకు అంటే అది బయట లేదు. ఎక్కడ ఉన్నది? అంతరముననే ఉన్నది. కానీ ఒక సుఖము అనే ఒకే పదార్థము అంతా ఉంటుందా? ఉండదు కదా. అలాగే అది ఎక్కడ ఉన్నది? అంతరమున ఉన్నది. బయట కనపడేది దాని యొక్క ప్రతిబింబం తప్ప సుఖమయం అనేటువంటిది అసలైనది కాదు. సుఖము యొక్క ప్రధాన కేంద్రము అంతరాత్మయందే కదా ఉన్నది. అది కదా శాశ్వతమైన సుఖము. ప్రతిబింబ సుఖము, ప్రతిబింబ ఆనందము కాదు, బింబము, నిజబింబ ఆనందము. ఈ బాహ్య సుఖం అనేటువంటిది అశాశ్వతమైనది, క్షణికమైనది. అంటే ప్రతిబింబమే, లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి అది కూడా దుఃఖముతో కూడుకొని
ఉండేటువంటిది. ఈ సత్యాన్ని తెలిసినటువంటి తెలివి కలిగిన వివేకవంతులు, ఏ తెలివి దైవిక తెలివి కలిగిన వారు, ఏ యొక్క శాశ్వతమైన పరమాత్మ వస్తువు తప్ప మరో రెండవ దానికి అవకాశమే లేదు అని గ్రహించినటువంటి వారే వివేకవంతులు. ఆ నిత్యమైన వస్తు వివేకత్వాన్ని, నిత్య వస్తువేంటి? పరమాత్మే. ఆ పరమాత్మను గురించి తెలియడమే వివేకము. అటువంటి వివేకవంతులు తమ యొక్క యావత్ శక్తిని కూడా అంతర్గతంగా మలుస్తారు, అంతర్ముఖంగా మరలుస్తారు. విషయాల మీదకు, ప్రపంచం మీదకు, దృశ్యం మీదకు, భోగాల పట్లకు పోనివ్వరు, ఆత్మసుఖాన్నే పొందుతారు. అటువంటి వారే కదా నిజంగా ధన్యులు. వారే కదా ఈ మానవ దేహాన్ని ధరించుకొని వచ్చినందుకు సార్థకం చేసుకున్నటువంటి కృతకృత్యులు. వారే తక్కువ సమయంలోనే వారు బ్రహ్మభూతులై వెలయగలుగుతారు. ఇక రెండవది ఏమిటి? క్రీడ. అగ్నులు ఏం చేస్తారు? అజ్ఞానంతో కూడుకున్నటువంటి వారు బాహ్య సంబంధమైన వస్తువుల యందే క్రీడిస్తారు. అదే బాగుందనుకుంటారు, అదే నిజమనుకుంటారు. ఈ యొక్క విషయ క్షేత్రాల యందు, విషయ సంబంధమైన వాసనల యందు, ఈ క్రియల యందు, ఈ కల్పించుకునేటువంటి దాని యందే, ఆ క్షేత్రాల యందే రమిస్తూ దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారికి అదే క్రీడాస్థలం కాబట్టి. ఎవరు ఏ క్రీడాస్థలాన్ని నిర్ణయించుకున్నారో ఆ క్రీడా రంగంలోకి వెళ్ళి ఆనందించినట్లుగానే ఈ విషయ క్షేత్రాలు అనబడే క్రీడాక్షేత్రంలో మేము సుఖాన్ని పొందుతూ ఉన్నాము అనే అక్కడే రమిస్తూ ఉంటారు. కానీ విఘ్నుడైనటువంటి వాడు, ఎవడైతే అనుభవ సిద్ధిని పొందాలి అనుకునేటువంటి వాడేం చేస్తాడు అంటే, జ్ఞానము ద్వారా అనుభవ సిద్ధిని పొందినటువంటి వాడు ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన పదార్థాల పట్ల ఇవన్నీ కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నవే కానీ ఇవి లేనివే, ఇవి చంచలములు అని గ్రహించి వాటిని ఉపేక్ష చేస్తాడు. వాటి పట్ల ఉదాసీనంగా ఉంటాడు, వాటిని కోరడు, వాటిని అనుసరించడు. ఆత్మధ్యానమునందే కాలం గడుపుతాడు. అలా ఏ కాలమైనా విషయాల యందు గడిపేటువంటిది అదే సమయం, ఆత్మధ్యానమునందు గడిపేది అదే సమయం. ఈ విషయాల పట్ల గడిపేటువంటి సమయం దానివల్ల అల్పమైన సుఖాన్నే పొందుతారు. కానీ అనేక జన్మ పరంపరలతో కూడినటువంటి జన్మ జరా మరణ దుఃఖాలు అనేటువంటివి పొందుతూనే ఉంటారు. అదే సమయము, దానికి కేటాయించిన సమయమే ఆత్మధ్యానమునందు గడిపినప్పుడు వానికి అదే వాస్తవానికి ఆరామస్థలము, అదే నిత్య నిరతిశయానందమైనటువంటి శాశ్వతమైన విశ్రామము. అటువంటి విశ్రమించేటువంటిది అదే ఉద్యానవనము, అదే క్రీడాంగణము, అదే వాని యొక్క విహార ప్రదేశము. అదే బహిర్ముఖ దృష్టి కలిగిన వారికైతే దాని యొక్క విలువ, అంతర్గతం యొక్క ఆత్మదృష్టి యొక్క ఆత్మధ్యానం యొక్క విలువ అనేది ఈ విషయ సంబంధమైనటువంటి విషయాలను అనుసరించే బాహ్యంగా ఉన్న దృష్టి కలిగిన వారికి దాని యొక్క విలువ తెలుస్తుందా? తెలియదు. అసలు అటువంటి శాశ్వతమైన వస్తువు ఒకటి ఉన్నది అనే విషయమైనా వారు ఎరుగగలుగుతారా? ఎరుగలేరు, తెలియలేరు. అదే వివేకవంతులైతే ఏం చేస్తారు? వారు సత్యము, స్థిరము అయినటువంటి దాని యొక్క విలువ తెలిసింది కాబట్టి ఆ సత్య వస్తువును గురించి తెలిసినటువంటి వివేకవంతులైతే దాని సత్తువను గ్రహించి దాని యందే క్రీడిస్తారు. దాని యందే ఆది అంతము లేనటువంటి అనంతమైన శాంతిని వారు పొందుతూ ఉన్నారు అని చెబుతూ, ఇంకా మూడవది అయినా మొట్టమొదటిది సుఖము, రెండవది క్రీడ, మూడవది జ్యోతి. అయితే సామాన్య మానవులకు బాహ్యమనందు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వీటి ద్వారానే జ్యోతులు కనపడుతూ ఉన్నాయి. అవే జ్యోతులు, సూర్యజ్యోతి, చంద్రజ్యోతి. అయినప్పటికీ కూడా ఆ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి కూడా జ్వలింపజేసేటువంటిది, ప్రకాశింపజేసేటువంటి జ్యోతి అనేది ఇంకొకటి ఉన్నది. అందుకే తస్యా భాష సర్వమిదం విభాతి. సర్వేక సమస్తాన్ని కూడా జ్వలింపజేస్తూ ప్రకాశింపజేసేటువంటి సూర్యచంద్రులకు కూడా మూలమైనటువంటి స్వయం ప్రకాశ జ్యోతి
అనేది ఇంకొకటి ఉన్నది అనే విషయం వారికి తెలియదు. సూర్యచంద్రులనే స్వయం ప్రకాశక జ్యోతులుగా అనుకుంటారు సామాన్యమైనటువంటి వారు. ఈ సూర్యచంద్రాదులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేటువంటి జ్యోతి ఇంకొకటి ఉన్నది, అదే కదా ఆత్మజ్యోతి. కాబట్టి ఈ సూర్యుని నేత్రము ప్రకాశింపజేస్తుంది. ఆ జ్యోతి ద్వారానే సూర్యుడు ప్రకాశిస్తూ మనల్ని ప్రకాశింపజేస్తూ మనం కనబడుతూ ఒకరికొకరు కనబడుతూ ఏ యొక్క ప్రతి వస్తువును కూడా ప్రకాశింపజేయడం వల్ల ఆ వస్తువుల ద్వారా మన యొక్క వస్తువుకు సమకూర్చుకునేటువంటి విషయాలను నెరవేర్చుకుంటున్నాము అనుకుంటున్నాము. కానీ మనకు ప్రకాశింపజేసేటువంటి ఆ సూర్యుడు కూడా మనకి ప్రకాశాన్ని కలగజేసేటువంటి సూర్యునికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ. సూర్యుని నేత్రము కూడా ప్రకాశింపజేస్తాడు, నేత్రాన్ని కూడా బుద్ధి ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ బుద్ధిని ఎవరు ప్రకాశింపజేస్తారు అంటే నేత్రాన్ని ఆత్మబుద్ధి యొక్క అంటే ఆ బుద్ధి యొక్క ప్రేరణ లేకుండా నేత్రము అనేది వికసించదు కదా. అందుకే నేత్రాన్ని బుద్ధి ప్రకాశింపజేస్తుంది, బుద్ధినో ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అది జ్యోతిర్జ్యోతి, అదే జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతిర్చక్షు సపశ్యతి అని చెప్పడం. అంటే జ్యోతిర్జ్యోతి, జ్యోతికే జ్యోతి, అందుకే పరం జ్యోతి, అది ఏమై ఉన్నది పరమై ఉన్నది అని చెబుతూ మహనీయులు అటువంటి ఆత్మజ్యోతిని ఆశ్రయిస్తారు. అలా ఆశ్రయించుకొని శాశ్వతమైనటువంటి ప్రకాశ స్వరూపులే. శాశ్వత ప్రకాశ స్వరూపులు అంటే ఆ ఏ జ్యోతి గురించి మనం తెలియజేసుకున్నామో అటువంటి ఆ జ్యోతి స్వరూపులే వర్తిస్తూ ఉంటారు. అంటే జీవించి ఉండగానే దేహాలు ఉన్నప్పటికీ కూడా వారు ముక్తత్వాన్ని పొంది ఉంటారు. ఆ విధంగా జీవన్ముక్తులై ప్రకాశిస్తూ ఉంటారు. అయితే దృశ్యమోహాన్ని వదిలివేసి ఆత్మయే సుఖమైనటువంటి స్థానముగాను, ఆత్మయే క్రీడాస్థలంగాను ప్రకాశక్షేత్రము కలిగినటువంటి వాడు నిరంతరము కూడా ఆత్మధ్యాన పరాయణుడే అవుతాడు కదా. ఇక ఆత్మయే క్రీడయ్యి ఆత్మసుఖమే కావాలి అన్నప్పుడు ఆత్మజ్యోతినే అనుసరించేటువంటి వాడు ఆత్మధ్యాన పరాయణుడు అయినటువంటి వాడు ఇక ఆ బ్రహ్మభూతుడై బ్రహ్మ నిర్వాణాన్ని మోక్షాన్ని పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అంటే బ్రహ్మ సాయుధ్యము అనేటువంటిది ఏంటి మోక్షమే కదా. అసలు ఆ మోక్షాన్ని ఎవరు పొందుతారు అంటే బాహ్యమైనటువంటి సుఖాలను జగత్ సంబంధమైన సుఖాలను వదిలి ఆత్మయందే సుఖాన్ని పొందేవాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. బాహ్య క్రీడల యందు ఆసక్తి లేనటువంటి వాడు ఆత్మయందే రమించువాడు క్రీడించువాడు కూడా ఆ బ్రహ్మ సాయుధ్యము అనబడే మోక్షాన్ని పొందుతాడు. ఈ బాహ్య ప్రకాశాల యందు దృష్టి లేక అంటే సూర్యుని ద్వారా చంద్రుని ద్వారా ప్రకాశింపజేసేటువంటి వస్తువుల వల్ల సుఖం కలుగుతుంది అనేటువంటి దృష్టి లేకుండా ఆ సూర్యచంద్రులను కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ వస్తువు అనేది ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ తత్వమునందే ఆ ఆత్మయందే ప్రకాశము గలవాడు బ్రహ్మ నిర్వాణాన్ని ఆ బ్రహ్మ సాయుధ్యాన్ని ఆ మోక్షాన్ని కూడా పొందుతాడు అని చెబుతూ, అలాగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారి లక్షణాలు రెండు ఇప్పుడు చెప్పుకుందాం. అవి ఏంటంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారి లక్షణాలు ఎలా ఉన్నవి అనేటువంటిది. బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారి లక్షణాలను గురించి తెలియజేసుకుంటూ, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్న ద్వైధాయతాత్మానః సర్వభూత హితే రతాః. పాపరహితులను సంశయవర్జితులు అంటే పాపము నశించిపోయినటువంటి వారు, అసలు సంశయాలను సందేహాలను వదిలేసినటువంటి వారు, ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మొదలైనటువంటి మానసేంద్రియాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వారు, సమస్త ప్రాణుల యొక్క క్షేమమునందు కూడా ఆసక్తి కలిగినటువంటి వారు ఋషులు కదా.
అంటే సమస్త ప్రాణులు యందు ఏమి ఉన్నది అనుకున్నాం? మమాత్మ సర్వభూతాత్మ, సర్వేక సమస్తమునందు కూడా ఆ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి రెండవ దానికి అవకాశం లేదు అని చెప్పుకున్నప్పుడు, అట్లా సమస్త ప్రాణుల యొక్క క్షేమమునందు కూడా ఆసక్తి కలిగేటువంటి వారు ఋషులు. ఋషులు అన్నప్పుడు హృషికములు, ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారు. హృషికములు అంటే ఇంద్రియములను జయించినటువంటి వారు. వారు అతీంద్రియ జ్ఞానులు. ఇంద్రియాలను జయించినటువంటి జ్ఞానులు. వారు బ్రహ్మ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని పొందుతూ ఉన్నారు కదా అని చెబుతూ ఇక్కడ మనకి పాపరహితులు అని చెప్పినప్పుడు, పాపము నశింపజేసుకున్నటువంటి వారు. పాపము పుణ్యం ద్వారా నశిస్తుందా? కాదు, జ్ఞానము ద్వారా నశిస్తుంది. పాపము పుణ్యము రెండు నశిస్తాయి. అటువంటిదే పాపరహితులు. పాపరహితులైనటువంటి వారు ఏం చేస్తారు? సంశయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కూడా వదిలేసినటువంటి వారు మాత్రమే పాపరహితులు. అటువంటి వారికి ఈ ఇంద్రియ మనంబులను, ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటివి స్వాధీనం చేసుకుని ఉంటారు. అయితే ఇక్కడ మనస్సును స్వాధీనం చేసుకోవడం, మనస్సుని జయించడం అనేటువంటిది అంతా సునాయాసమా? అంటే మనసు అనేటువంటిది జిత్తుల మారి మనసు. ఆ జిత్తుల మారి మనసు స్వాధీనపడినట్లే ఉంటుంది. కొద్దిపాటి విక్షేపం ద్వారా మళ్ళీ ప్రక్కకు మరలిపోతుంది. ఆ విధంగా అంటే అటువంటి దానిని కూడా మరి ఆ జిత్తులు మారితనాన్ని కూడా నశింపజేసుకోవాలి అని తెలియజేస్తూ, ఆ యొక్క మనసు యొక్క లక్షణం, ఆ యొక్క మనసును జయించడం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటిదో దానిని గురించి మనం ఒక సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక మధ్యతరగతికి చెందినటువంటి సామాన్య గృహస్థుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు యువకుడు. అయితే అతనికి మరి గత జన్మ సంస్కారము, అదేలే పూర్వజన్మ పుణ్య సంస్కారం వలన అతనికి ఏమైంది అంటే దైవభక్తి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉండేది. ఇతరులు ఉపకారం చేయాలి అనేటువంటి పరోపకార బుద్ధి కూడా అతనికి చక్కగా అలవాటు పడింది. ఎక్కడైనా సరే హరికథ కానీ, పురాణం కానీ, ఆధ్యాత్మిక కాలక్షేపం కానీ జరుగుతూ ఉన్నవనుకో, ఎన్ని పనులైనా సరే విడిచిపెట్టేస్తాడు, అక్కడికి వెళ్తాడు, ఆ దైవ కథాశ్రవణాన్ని చేస్తూ ఉంటాడు అతడు. ఇలా జరుగుతూ ఉన్నది. ఇలా ఉండగా ఆ గ్రామంలో ఒకానొక హరికథ సందర్భమునందు భాగవతారు గారు, అంటే వాళ్ళున్న గ్రామంలోనే ఒక హరికథ భాగవతారు వచ్చారు, కథను చెప్తూ ఉన్నారు. ఆ భాగవతారు గారు ఎంచుకున్నటువంటి కథ ఏమిటి అంటే అన్నదాన మహిమ అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఉన్నారు. దానిని గురించి చెప్పేటప్పుడు గంభీరంగా అంటే ప్రవచనం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఈ విధంగా అంటే మనోరంజకంగా సాగుతూ ఉన్నది, ప్రమాణపూర్వకంగా కూడా సాగుతూనే ఉంది. ఈ దృష్టాంత దాష్టాంతాలతో కూడుకొని ఇక అనేక ప్రామాణికంగా దానిని దృష్టాంతాలతో కూడుకొని చక్కగా చెప్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి ప్రవచనం జనుల యొక్క హృదయపీఠంలో చక్కగా ముద్ర వేసుకున్నది. అన్నదానానికి ఇంత మహిమ ఉన్నదా అని శ్రోతలంతా కూడా విన్నటువంటి వారు విస్తుపోతూ ఉన్నారు, ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మనం ముందుగా ఒక యువకుడిని తెలియజేసుకుని ఉన్నాం కదా, మనం చెప్పుకున్నటువంటి యువకుడు కూడా ఆనాడు హరికథకి వచ్చి ఉన్నాడు. అలా ఉండడం వల్ల ఆయన అన్నదానం యొక్క మహాత్మ్యాన్ని గురించి చక్కగా భాగవతారు గారు చెప్పినటువంటి విషయాన్ని బాగా తెలుసుకున్నాడు, శ్రద్ధగా విన్నాడు. ఇంతేకాదు, అతను ఈ రోజు నుండి అతడు ఒక భీష్మ ప్రతిజ్ఞ ఒకటి తనలో చేసుకున్నాడు. ఒక అతిథికి కానీ, ఒక అన్నార్తునికి కానీ, ఆకలి కొన్నవానికి కానీ గుప్పెడు అన్నము పెట్టినట్లయితే తరుగులేని పుణ్యం లభిస్తుంది అని కదా మనకి ఈనాడు ఈ కథలో ఈ మహనీయులు తెలియజేశారు. నేను గొప్ప ధనికుడినైతే కాను, సిరి సంపదలు కలిగిన వాడను కూడా కాను. అయినప్పటికీ కూడా భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి ఈ కొద్దిపాటి సంపదలో ఇక నుండి కొంత భాగమైనా సరే పరప్రాణికి వినియోగించి జన్మను ధన్యం చేసుకుంటాను. కాబట్టి ఈ రోజు నుండి మధ్యాహ్న భోజనపు వేళ యందు, అంటే మధ్యాహ్న భోజన సమయం నందు ఎవరైనా సరే
నా ఇంటికి వచ్చినట్లయితే అతనికి అన్నం పెట్టి పంపిస్తాను. లే లేదు అనేటువంటి పదము నా నోటికుండా రాకూడదు. నేను గంజి దాగైనా సరే ప్రతిదినము ఒక ప్రాణికి అన్నం పెట్టే తీరుతాను అని నిశ్చయం చేసుకున్నాడు. నా నిశ్చయానికి తిరుగుండకూడదు అనుకున్నాడు. అలా అనుకునే ఆ యువకుడు మరి ఒక తిరుగులేనటువంటి నిర్ణయాన్ని తనలో తీసేసుకున్నాడు. ఆ రీతినే అనుసరించి అతడు ఆ అనుకున్నది మొదలుకొని ప్రతిదినము కూడా మధ్యాహ్నపు వేళ ఇంటికి వచ్చినటువంటి అతిథికి చక్కగా పుష్టిగా భోజనాన్ని పెట్టి పంపుతూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని పురస్కరించుకొని ఒక సోమరిపోతూ కేవలం తిండి కోసమే ప్రతిరోజు కూడా అతని ఇంటికి మధ్యాహ్నం పూట రాసాగాడు. కానీ ధార్మిక హృదయుడైనటువంటి ఆ యువకుడు ఏం చేశాడు? తాను ఒక ప్రతిజ్ఞను స్వీకరించాడు కదా, ఆ ప్రతిజ్ఞ ప్రకారమే ఆ వచ్చిన వానికి ప్రతి దినము కూడా లేదు అనకుండా భోజనం పెట్టి పంపుతూనే ఉన్నాడు. పరిస్థితిని గమనించి ఒకరోజు ఆ యువకుని భార్య తన భర్తతో ఇలా అన్నది, ఏమండి, అతిథి అంటే ఎప్పుడో వచ్చేవాడు, ఏమని, అతిథి అంటే పిలవకుండా వచ్చేటువంటి వాడు ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. ఆ అతిథి అభ్యాగతుడు అనేటువంటి వాడు నారాయణ సమానుడు అయినప్పుడు అతిథి అంటే ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడు కాబట్టి ఒకరోజు వచ్చి మరలా సమీప భవిష్యత్తులో రానివాడే కదా అతిథి అనేవాడు. అతిథి మర్యాద చేయడం మంచిదే, కానీ రోజు వచ్చి కడుపు నిండా తినిపోయే సోమరిపోతూ అతిథి ఎట్లా అవుతాడండి? మరి మనం పెద్ద సంపద కలిగిన వారమా? కాదు. భగవంతుడు మనకిచ్చిన దానిలో తృణమో పనమో ఒకరికి సహాయం చేయడం అనేటువంటిది ధర్మమే. కానీ సోమరిపోతులను, తిండిపోతులను, పని చేయకుండా ఉన్నటువంటి పనిని వదిలేసిన వారిని పోషించడం అనేటువంటిది అలా చేశామనుకోండి, దాని ద్వారా వారికి ఇంకా కూడా బద్ధకం నేర్పడం అనేటువంటిది జరుగుతుంది కదా. అది మంచిదా? కాదు కదా. ప్రస్తుతము మన ఇంటికి ఆ సోమరి ప్రతిదినము మధ్యాహ్నం వస్తూ ఉన్నాడు. అతనికి పుష్టిగా మనం పెట్టి పంపుతూ ఉన్నాము. ఈ ప్రకారంగా దారిని పోయే రౌడీలను అందరినీ గనక మేపుతూ ఉన్నామనుకోండి, ఇక మన సంసార యాత్ర, మన జీవిత రంగం ఎంతకాలం నడవగలుగుతుంది? పైగా ఈ ప్రకారంగా చేయడం కూడా పనిని వదిలేసినటువంటి వారికి అలసత్వాన్ని, మరి సోమరితనాన్ని కూడా జనుల్లో ప్రోత్సహించినట్లే అవుతుంది కదా. కాబట్టి రేపటి రోజు అతడు మన ఇంటికి వచ్చినప్పుడు పొమ్మని చెప్పడమా సరి అయినదిగా ఉంటుందేమో. అలా తన భార్య మాట్లాడినటువంటి ఆ మాటలకు కారణం సరి అయినదే అనిపించి ఆ యువకుడు ఇట్లా అన్నాడు, అయితే నీవు చెప్పింది సత్యమే, కానీ మధ్యాహ్నం భోజన సమయానికి ఎవరొచ్చినా ఆదరిస్తాను అనే ప్రతిజ్ఞ చేశాను కదా, కాబట్టి వెళ్ళమని నా నోటి గుండా అతనికి ఎలా నేను చెప్పగలను? అయినా కూడా రేపు మధ్యాహ్నం అతడు మన ఇంటికి వచ్చేటప్పటికి నీవు వెళ్ళు అని నోటితో చెప్పకనే అతడు వెళ్ళిపోయే పరిస్థితిని మనం సృష్టిద్దాం. ఇందుకోసం మనం రేపు ఒక తంతు నడిపిద్దాం. ఆ నడపబో తంతునందు నీవు నాకు చక్కగా సహకరించాలి. రేపు మధ్యాహ్నం మామూలుగా అతడు మన ఇంటికి రాగానే నీవు నన్ను తిట్టు, నేను వెంటనే నిన్ను కొడతాను. నీవు ఏడుస్తూ నన్ను మరలా తిట్టు, నేను కోపంతో నిన్ను మరలా కొడతాను. మన యొక్క కలహం చూసి ఆ వచ్చినవాడు చల్లగా వెళ్ళిపోతాడు. అతన్ని వదిలించుకోవడానికి ఇదొక్కటే చక్కని ఉపాయం అని చెప్పాడు. భర్త చెప్పిన మాటలను అతని భార్య చక్కగా విన్నది. ఆ రోజు ఆనందంతో అంగీకరించింది. మరుసటి రోజు అయింది. మధ్యాహ్నం యథావిధిగా ఆ సోమరిపోతు భోజనానికి వచ్చాడు. అతడు ఇంట్లో అడుగు పెట్టగానే భార్య భర్తను తిట్టింది. అది భరించలేక భర్త ఏం చేశాడు? భార్యను కొట్టాడు. ఈ ప్రకారంగా వారిరువురు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అది చూసి ఈ కల్లోల పరిస్థితిలో మనకేం భోజనం పెడతారు అని తలంచి నెమ్మదిగా ఇల్లు విడిచిపోయాడు. సోమరిపోతు పోగానే భార్య భర్తలు ఇరువురు కూడా చాలా ఆనందపడ్డారు. ఏ విధంగా తాము నటించిన నాటకం చక్కని ఫలితం చేకూర్చింది కదా అని వారెంతో సంబరపడిపోయారు. బరువు తీరింది కదా అని లోపల సంతోషించారు.
ఆ తర్వాత తాము జరిపిన నాటకాన్ని గురించి వారు చెప్పుకుంటూ భార్య భర్తతో, ఏమండి నేను నిజంగా నిన్ను తిట్టినట్లే తిట్టాను అని పలకగా, భర్త అంటున్నాడు భార్యతో, నిజంగా నేను నిన్ను కొట్టినట్లే కొట్టాను అని చెప్పాడు. ఇంతలా పోయినవాడు తిరిగి వచ్చి, నేను నిజంగా పోయినట్లే పోయాను అని అన్నాడు. అతను ఆ వాక్యాలను వినడంతోటే దంపతులు ఇద్దరూ కూడా హతాశులైపోయారు. అంటే ఇక ఆధ్యాత్మ పదమును కూడా సాధకుడు తనలో ఉన్నటువంటి దుర్గుణాలను, దుర్వ్యసనాలను, దురాచారాలను, దుష్టమైన సంకల్పాలను, దుష్టమైన వాసనలను తొలగించడం కోసం, వాటిని జయించడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం యొక్క ధాటికి తట్టుకోలేక దుష్టగుణాలు కొంత తొలగినట్లే తొలగుతాయి. అప్పుడు సాధకుడు ఏమనుకుంటాడంటే, ఆహా నా దుర్గుణాలు తొలగిపోయినవి అని అహంకరిస్తాడు. ప్రయత్నాన్ని వదలరాదు. అలా అహంకరించి గనక ప్రయత్నాన్ని వదలకుండా ఉండాలి. వివేకాన్ని ఏమాత్రము కూడా పోగొట్టుకోకూడదు. స్థిత్వాస్యామంతకాలేపి అని పరమాత్మ సెలవిచ్చినట్లుగానే సాధకుడు కూడా అంత్యకాలం వరకు దేహము భూపతనము జరిగేదాకా, దేహవియోగ కాలం వరకు కూడా తన పరమార్థ ప్రయత్నాలను, అనుష్ఠానాన్ని ఏమాత్రమూ విడిచిపెట్టకూడదు. తన దుర్గుణాలను తొలగిపోయినవి గానే వాడు ధీమగా ఉండకూడదు. అలా సాధకుడు అజాగ్రత్తగా ఉన్నట్లయితే పరమార్థం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విరమించినట్లయితే మాయ మళ్ళీ తక్షణమే వచ్చి ఆవరించి కథలోని సోమరిలాగానే తిరిగి వేధిస్తుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు ఏ కాలమందు కూడా తన యొక్క ప్రయత్నాన్ని వదలకూడదు. తాను ఇంద్రియాలను, విషయాలను జయించాను కదా అనే ధీమాతోటి అజాగ్రత్తను ఊహించకూడదు. మనస్సు ఎటువంటిది? పరమజిత్తుల మారిది. దాని జిత్తులను తెలుసుకొని సాధకుడు దానికి లొంగకూడదు, మోసపోకూడదు. వివేకము అనేటువంటి దీపాన్ని ఎల్లప్పుడూ తన చేతనే ఉంచుకోవాలి. మోహము అనే చీకటిని దరికి చేరనీయకూడదు. ఎల్లవేళలా జాగరూకుడై ఆత్మతేజో విరాజితుడై ఆత్మతేజము చేతనే విరాజిల్లుతూ మరి అలా బాసిల్లాలి. ఎందుకు అంటే మనసును జయించడం అనేటువంటిది మాయదారిది కాబట్టి మనసును జయించలేం. అది జనులను మోసగిస్తూనే ఉంటుంది కాబట్టి దాని టక్కులకు లోబడకూడదు. ఇంద్రియాలను జయించే విషయంలో జీవుడు అప్రమత్తుడై ఉండాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.